ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన మకర రాశి మిత్రులారా, మీ జీవితంలో ఈ 4 రోజులు సాధారణమైనవి కావు. ఇది మీ అదృష్టాన్ని మలుపు తిప్పే కాలం. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్క మకర రాశి వారికి ఒక ప్రత్యేక సందేశం ఉంది. ఈ 6, 7, 8, 9 తేదీలు మీ జీవితంలో మార్పు, పరీక్ష, విజయానికి సంకేతాలు. ముఖ్యముగా మీరు గతంలో ఎదుర్కొన్న సమస్యలు, మీరు అనుభవించిన నిరాశలు, మీకు వచ్చిన ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ ఇప్పుడు ఒక ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ఈ 4 రోజులు మీ జీవితాన్ని ఇలా మార్చవచ్చు. ఆర్థికంగా ఎదుగుదల, ఉద్యోగంలో కొత్త అవకాశాలు, కుటుంబంలో శుభవార్తలు, ఆధ్యాత్మికంగా ఒక కొత్త మార్గం. 6వ తేదీ జాతకం. మకర రాశి వారికి 6వ తేదీ చాలా కీలకమైనది. ఈరోజు మీకు ఆత్మ పరిశీలన రోజు అని చెప్పాలి. గ్రహస్థితి ప్రకారం శని ప్రభావం మీపై బలంగా ఉంటుంది. గురు దృష్టి మీకు రక్షణగా ఉంటుంది. అందువల్ల ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. తొందరపడి మాట్లాడకండి. ఎవరిపైనా కఠినంగా స్పందించకండి. ఉద్యోగము, వ్యాపారము. ఈరోజు మీరు కొంచెం ఒత్తిడిని ఫీల్ అవుతారు. మీపై అధికారులతో చిన్న మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. కానీ ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి, మీ శాంతి మీకు విజయాన్ని తెస్తుంది. ఆర్థిక పరిస్థితి. అనుకోని ఖర్చులు రావచ్చు, కానీ పెద్ద నష్టం ఉండదు. అప్పు ఇవ్వడము లేదా తీసుకోవడంలో చాలా జాగ్రత్త వహించాలి. కుటుంబ సంబంధాలు. ఇంట్లో చిన్న చిన్న గొడవలు రావచ్చు. మీరు మాట తగ్గిస్తే సమస్యలు సులభంగా తగ్గిపోతాయి. ఆధ్యాత్మిక సూచన. ఈరోజు ఉదయం ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈరోజు ప్రత్యేక హెచ్చరిక. మీ కోపం మీకు శత్రువు అవుతుంది. 6వ తేదీని జాగ్రత్తగా గడిపితే మిగతా 3 రోజులు మీకు వరంగా మారుతాయి. మకర రాశి మిత్రులారా, 6వ తేదీని మీరు జాగ్రత్తగా దాటితే 7వ తేదీ మీ జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకువస్తుంది. ఈరోజు సాధారణం కాదు. ఇది మీకు అవకాశాల ద్వారం తెరుచుకునే రోజు అని చెప్పాలి. కానీ ఒక చిన్న తప్పు చేస్తే అదృష్టం మీ చేతుల నుంచి జారిపోవచ్చు. గ్రహస్థితి విశ్లేషణ. ఈరోజు గురుగ్రహం మీకు అనుకూలంగా ఉంది. చంద్రుడు మీ భావోద్వేగాలను ప్రభావితం చేస్తాడు. అందువల్ల మీలో ధైర్యం పెరుగుతుంది. కానీ భావోద్వేగాలు కూడా అధికంగా ఉంటాయి. ఉద్యోగము, వ్యాపారము. 7వ తేదీ మీకు ఒక గోల్డెన్ ఛాన్స్ తీసుకురావచ్చు. మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్, కొత్త జాబ్ ఆఫర్, బిజినెస్ డీల్ ఇవేవైనా ఈరోజు ప్రారంభమవుతాయి. ముఖ్యముగా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి లేదా అవకాశం ఈరోజు మీ ముందుకు వస్తుంది. కానీ జాగ్రత్త, తొందరపడి నిర్ణయం తీసుకోకండి. ఏవైనా డాక్యుమెంట్స్పై సైన్ చేయవలసి వస్తే జాగ్రత్త వహించండి. ఆర్థిక పరిస్థితి. ఈరోజు మీకు డబ్బు రావడానికి అవకాశాలు ఉన్నాయి. పాత బకాయిలు తిరిగి రావచ్చు. ఒక సర్ప్రైజ్ మనీ కూడా రావచ్చు. కానీ ఖర్చులు కూడా అదే రేంజ్లో పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సంబంధాలు. ఈరోజు కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది. ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. పెళ్లి కాని వారికి కొత్త సంబంధం గురించి చర్చలు ప్రారంభమవుతాయి. ప్రేమలో ఉన్నవారికి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే రోజు ఈరోజు అని చెప్పాలి. ఆధ్యాత్మిక సూచన. ఈరోజు మీరు ఎలా చేస్తే మీ అదృష్టం డబల్ అవుతుంది అని చెప్పాలి. ఉదయం లేవగానే ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పసుపును దానము చేయండి. విష్ణుమూర్తిని దర్శనము చేస్తే మీకు చాలా శుభాన్ని ఇస్తుంది. మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశం నిజమైనదే కాదు. అందుకే ఎవరి మాటనైనా గుడ్డిగా నమ్మకండి. మీ అంతరాత్మ చెప్పేదే వినండి. 8వ తేదీ. మకర రాశి మిత్రులారా, 8వ తేదీ మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు సంకేతం అని చెప్పాలి. ఇది సాధారణ రోజు కాదు. ఇది మీ భవిష్యత్తును నిర్ణయించే రోజు అని చెప్పాలి. ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం, మీరు కలిసే ఒక వ్యక్తి, మీరు చేసే ఒక పని, ఇవన్నీ కలిసి మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. గ్రహస్థితి. ఈరోజు శని, కేతు ప్రభావం చాలా బలంగా ఉంటుంది. చంద్రుడు మీ మనసులో సందేహాలను పెంచుతాడు. అందువల్ల మీరు కన్ఫ్యూజన్లో ఉంటారు. కానీ అదే సమయంలో ఒక అంతరంగ శక్తి మీకు మార్గాన్ని చూపుతుంది. ఇది ఒక కర్మ పరీక్ష రోజు అని చెప్పాలి. ఉద్యోగం, వ్యాపారం. ఈరోజు మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. జాబ్ మార్చాలా, కొత్త బిజినెస్ మొదలు పెట్టాలా, ఇలాంటి ఆలోచనలు మీ మనసులో వస్తాయి. ముఖ్యమైన హెచ్చరిక.
తొందరపడి తీసుకున్న నిర్ణయం తర్వాత పశ్చాత్తాపం అవుతుంది. మీరు చేయవలసింది ఒకటే, అనుభవం ఉన్నవారి సలహా తీసుకోండి. మీ హృదయం, మీ మెదడు రెండింటినీ వినండి. ఆర్థిక పరిస్థితి ఈరోజు పెద్ద మొత్తములో డబ్బు గురించి ఆలోచన వస్తుంది. పెట్టుబడి పెట్టాలనే ఆలోచన పెరుగుతుంది. కానీ ఇది రిస్క్ డే అని చెప్పాలి. జాగ్రత్త వహిస్తే కొన్ని లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. డబ్బు సంపాదించాలనే ఆలోచన అసలే వద్దు. కుటుంబ సంబంధాలు ఈరోజు ఒక పాత విషయం మళ్ళీ బయటకు రావచ్చు. గతంలో జరిగిన సంఘటనలు మీ మనసును కలవరపెడతాయి. దంపతుల మధ్య చిన్న అపార్థం పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది. దీనికి గాను పరిష్కారం క్షమించడం నేర్చుకుంటే ప్రేమ పెరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక సూచన ఈరోజు చాలా శక్తివంతమైన పరిహారం ఉంది. ఉదయం లేవగానే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. శివాలయంలో అభిషేకం చేయండి. ఒక దీపాన్ని వెలిగించండి. ఇది మీకు మనశ్శాంతిని, సరైన నిర్ణయం తీసుకునే శక్తిని ఇస్తుంది. మీ జీవితంలో వచ్చే ప్రతి కష్టం ఒక మార్పు కోసం వచ్చిన సంకేతం అని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు పడే ఒత్తిడి రేపటి విజయానికి పునాది అవుతుంది. మకర రాశి మిత్రులారా, మీరు 6, 7, 8 తేదీలను సరిగ్గా ఎదుర్కొంటే 9వ తేదీ మీకు ఫలితాలను అందించే రోజు అవుతుంది. ఈరోజు మీరు చేసిన ప్రయత్నాలకు ఫలితం వస్తుంది. మీరు ఎదుర్కొన్న కష్టాలకు ప్రతిఫలం లభిస్తుంది. కానీ ఇది ఒక చివరి పరీక్ష అని గ్రహించండి. గ్రహస్థితి ఈరోజు గురుగ్రహం పూర్తిగా అనుకూలంగా ఉంది. శని ప్రభావం కొంచెం తగ్గుతుంది. అందువల్ల అదృష్టం మీ వైపు తిరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సక్సెస్ అవుతాయి. ఇది ఒక రివార్డ్ డే అని చెప్పాలి. ఉద్యోగం, వ్యాపారం ఈరోజు మీరు చేసిన పనికి గుర్తింపు వస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ముఖ్యముగా ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. బిజినెస్లో కొత్త లాభదాయక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. మీరు ఆశ్చర్యపోయే విధంగా ఒక పెద్ద అవకాశం మీ ముందుకు వస్తుంది. ఆర్థిక పరిస్థితి ఈరోజు డబ్బు ప్రవాహం బాగుంటుంది. మీరు ఎదురు చూసిన ఫైనాన్షియల్ రిలీఫ్ వస్తుంది. పాత బకాయిలు క్లియర్ అవుతాయి. సేవింగ్స్ పెరిగే అవకాశం ఉంది. మీరు ప్లాన్ చేసిన కొనుగోళ్ళు, పెట్టుబడులు ఇవి ఈరోజు ప్రారంభం కావచ్చు. కుటుంబ సంబంధాలు ఈరోజు ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. దంపతుల మధ్య ప్రేమ మరింత బలపడుతుంది. పెళ్లి కాని వారికి మంచి వార్తలు వినే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక సూచన ఈరోజు మీకు ఒక ఆధ్యాత్మిక శుభదాయకమైన పరిహారం ఉంది. ఉదయం ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. గోమాతకు ఆహారం పెట్టండి. పేదవారికి అన్నదానం చేయండి. ఇది మీకు ఐశ్వర్యాన్ని, శాంతిని, దీర్ఘకాలిక శుభ ఫలితాలను ఇస్తుంది. చివరి పరీక్ష ఈరోజు మీకు ఒక పరీక్ష వస్తుంది. అహంకారం పెరగకుండా ఉండాలి. విజయం వచ్చినప్పుడు వినయం చూపాలి. గుర్తుంచుకోండి, విజయం వచ్చినప్పుడు కూడా నేలపై ఉండగలిగితే ఆ విజయమే శాశ్వతం అవుతుంది అని. మీకు వచ్చిన ఈ అవకాశాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మకర రాశి మిత్రులారా, ఈ 4 రోజులు మీ జీవితంలో యాదృచ్ఛికంగా రావు. ఇవి మీ భవిష్యత్తును మలచడానికి వచ్చిన అవకాశాలు అని చెప్పాలి. 6, 7, 8, 9 తేదీలు ఇవి కేవలం రోజులు కాదు. ఇవి ఒక ప్రయాణం, ఒక పరీక్ష, ఒక పునర్జన్మ లాంటి మార్పు అని చెప్పాలి. మకర రాశి మిత్రులారా, మీరు ఈ 4 రోజులను సరిగ్గా ఉపయోగించుకుంటే వచ్చే 4 నెలలు మీవే అని చెప్పాలి. మీరు ఎదుర్కొన్న కష్టాలు ముగుస్తాయి. మీరు ఎదురు చూసిన విజయాలు వస్తాయి. మీ జీవితం ఒక కొత్త దశలో పయనిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, అవకాశం ఒక్కసారి తలుపు తట్టుతుంది. దాన్ని తెరవడం మీ చేతుల్లోనే ఉంటుంది అని. మీ నక్షత్రాలు మీకు మార్గాన్ని చూపిస్తాయి. కానీ మీ గమ్యం మీరు నిర్ణయించాలి. ఓం నమః శివాయ. ఓం శాంతి. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.